మారబోతుందని మేము నమ్ముతున్నాం. రైట్. సో శ్రీనివాస్ గారు, రైట్, ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీనివాస్ గారినే అక్కడ అభ్యర్థిగా నుంచోబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అలాగే మజ్లిస్ పార్టీ గతంలో అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కొంత సఖ్యతగా ఉన్నారు అనే మాట అందరూ ఓపెన్గానే చెప్తున్న విషయం. అటు మజ్లిస్ నాయకులు చాలామంది చాలాసార్లు చెప్పారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని ఎక్కడా ఖండించలేదు. సో ఇద్దరి మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది అదొక అంశం అయితే, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మొట్టమొదట యోయో వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు మీకు అందరు కూడా నమస్తే అండి. హైదరాబాద్ పార్లమెంటు ఈ దేశంలోనే అందరి చూపు ఒకవైపు అయితే, ఈ హైదరాబాద్ పార్లమెంట్ అనేది చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కరి ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, ఆ ముస్లిం మతస్థులు, ఆ మతానికి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ మాత్రమే గెలుస్తుంది అనే స్థాయిలో అక్కడ అందరూ మానసికంగా ఫిక్స్ అయిపోయింది. నిజంగా ఏదైనా పోటీ జరిగిందంటే, వాస్తవం మాట్లాడుకుంటే, అంటే సంఖ్య మాట్లాడుకుంటే ఈ ఉట్టుట్టి మాటలు మాట్లాడుకొని నేను గెలుస్తా, నేను నిలబడ్డా, ఇవన్నీ ఉట్టి మాట. వాస్తవం ఏంటంటే, గడిచిన 4 ఎలక్షన్లు, 5 ఎలక్షన్లు, 10 ఎలక్షన్లు ఎప్పుడు తీసుకున్నా కూడా పాపం టీడీపీ ఉన్నప్పుడన్నా ఎంబీటీని ప్రోత్సహించి వాళ్ళ మధ్యన చీలిక దేవాలనేటువంటి ప్రయత్నం చేసింది. సుదీర్ఘంగా పశుపతి గారు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్, ఏర్పడ్డప్పుడు స్థితి, వాళ్ళ పూర్వ స్థితి, రజాకార్ల నుంచి ఇప్పటిదాకా వచ్చిన కొనసాగింపు. అందుకే ఆ మాధవీలత గారు మాట్లాడితే రజాకార్ హం లడరే అంటది. ఏమనంటే, సో ఇదంతా మనం టెండెన్సీ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏమంటే, అక్కడ గడిచిన 2 ఎలక్షన్స్ 2019 కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, ఓసారి 50,000 వస్తే ఓసారి 63,000 వచ్చినాయి. దెర్ ఈజ్ ఎ బిగ్ ఫైట్ బిట్వీన్ ఓన్లీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంఐఎం, ఏఐఎంఐఎం మరియు బీజేపీ మధ్యలోనే ఫైట్ ఉంటుందండి. ఇంకెవరు అది కాంగ్రెస్ తోని ఇప్పుడున్న పార్టీ వాళ్ళు ఒప్పేసుకున్నారు, చెప్పేసింది కూడా. కాంగ్రెస్ ఈజ్ వీఆర్ ఫ్రెండ్లీ విత్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ పెద్ద మనిషి ఎంపీగా పోటీ చేస్తున్న అసదుద్దీన్ గారు అన్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మేమైతే ఓపెన్ గానే గడిచిన 10 సంవత్సరాలు ఎంఐఎం తోని సహజంగానే కలిసి కొంతమంది సహజీవనం చేసిండ్రు అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది నిజంగానే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ట్రూలీ వి మెయింటైన్ ఫ్రెండ్షిప్ విత్ ద ఎంఐఎం. అది మీ కారు స్టీరింగ్ ని వాళ్ళ చేతుల్లోనే పెట్టారనేది కూడా వచ్చింది కదా అన్నారు. స్టీరింగ్ పెట్టిండ్రు, ఏదో ఆయన బుల్లెట్ వేసుకొని చక్కకపోతే ప్రగతి భవన్ లకు ఆయనకి ఎంట్రీ ఉంది. చివరికి మా హోంమంత్రి బయటకు వచ్చిండు. ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎంఐఎంకి ఎంట్రీ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మంత్రులకే లేదు అనేటువంటి అపవాదులు కూడా మనం గడిచినటువంటి చూస్తాం. కాబట్టి వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. అంటే లౌకికవాదం పేరిట కొనసాగిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలోనే కానీ తెలంగాణలో కానీ కొనసాగిన పార్టీలు అన్ని కూడా ఎంఐఎం తోని పొత్తు కొనసాగించిన మాట వాస్తవం. ఇంకా మాట్లాడుకోవాలంటే, అదేదో నామమాత్ర పోటీగా అతని గెలుపు కోసం సహకరించినట్టుగానే ప్రవర్తించిన ఈ పార్టీలు, ఇది జగమెరిగిన సత్యం. అంటే ఒక పార్టీని రిప్రజెంట్ చేసుకుంటా వాస్తవాన్ని ఒప్పుకోలేకుండా, వాస్తవాలను జీర్ణించుకోలేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి తంత అయితే, వాళ్ళ తంత ఎట్లుంటుందంటే, వస్తే 50,000 నేనే నెగ్గుతా, నేనే గెలుస్తా. ఎట్లా గెలుస్తాం? ఇట్స్ నాట్ పాసిబుల్. వెరీ ప్రాక్టికల్. ప్రజలను కూడా మనం తప్పుతో పట్టిస్తున్నాం. ఇవాళ ఎవరో పొద్దున ఓ చోటుకి వెళ్తే నాతో ఒక ఆయన అన్నాడు, మనం ఈ మీడియాను 2-3 రోజులు చూడకపోతే బత్స శ్రీనివాస్ గారు ఏ పార్టీలోనో మనకి ఎట్లా తెలుస్తుంది అని నన్నే అన్నాడు ఆయన. అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీలు మారుతున్న, తాజా మాజీలు పార్టీలు మారుతున్నటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రస్థానం అట్లా అయిపోయినటువంటి పరిస్థితులలో, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ హైదరాబాద్ పార్లమెంటరీ అనేటువంటిది అసదుద్దీన్ కి జీవన్ మరణ సమస్య. ఎందుకు అంటే, ఆయన గెలవలేదనుకోండి, ఆ దేశ స్థాయిలో ఆయన మాటలకు విలువ ఉండదు, లేకపోతే ఆయన ఎవరు గుర్తించని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే,
భాజపా కూడా మరి నిజంగా లడాయిస్తుందా? అది అందరికీ పెద్ద $1 మిలియన్ ప్రశ్న. లడాయించదా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఎంఐఎంను నిలబెట్టి గెలుస్తుంది అనేది కూడా అందరికి తెలిసిన సత్యమే. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో గెలిచినా లేకపోతే బీహార్ లో గెలిచినా ఎక్కడ గెలిచినా కూడా దేశవ్యాప్తంగా వాళ్ళని ఎంబడబట్టుకుని పోయి నిలబెట్టింది అనేటువంటి అపవాదుకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా సరి అయిన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆ పార్టీకి కూడా ఉంది. కానీ హైదరాబాద్ జంగ్ లడాయించేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో పార్టీలోనే సభ్యత్వం లేకుండా అక్కడ ఏదో 9 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి నేను స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్నా చేస్తున్నా అని చెప్పడము, హిందుత్వం మీద మంచి భాష మీద పట్టుతోని మాటలైతే మంచిగా మాట్లాడుతుంది ఆవిడ. ఎంతవరకు నెగ్గుతారు ఎంతవరకు తగ్గుతారు అనేటువంటిది రేపు ప్రజలు తీర్పిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక చర్చ జరుగుతుంది ప్రజల మధ్యన. శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి, మీరు చెప్పారు గతంలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే అక్కడ క్యాండిడేట్ ని నుంచోబెట్టింది అనేది, ఇప్పుడు కూడా అంతేనా? అరే నేను చెప్తున్నా కదండి, ఓపెన్ గా బీఆర్ఎస్ నామమాత్రంగా కాదు, బీఆర్ఎస్ నెగ్గడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు క్యాండిడేట్ ని పెట్టుకుని ఉంటే అయిపోయేది కదా. హైదరాబాద్ ఎవరికి గెలిచినండి? అప్పుడు అభ్యర్థినే పెట్టకుండా ఉంటే అయిపోయేది కదా అంటున్నాను. ఓపెన్ గానే వాళ్ళకి మద్దతు ఇస్తే అయిపోయేది కదా. పెట్టకుండా ఎట్లుంటాం? అట్లా పెట్టకుండా ఏ పార్టీ ఉండదండి. ఇప్పుడు పెట్టకుండా ఉండడం అనేది కాదు. నేను గెలిచినా ఓడినా యుద్ధంలో కత్తి తిప్పకపోతే గెలుస్తున్నా ఓడుతున్నా ఎట్లా తెలుస్తుంది? మరి నేను మనకు వచ్చినటువంటి సంఖ్య గురించి మాట్లాడుతున్నా. పోయిన ఎలక్షన్లలో 63,000 వస్తే అంతకుముందు ఎలక్షన్ లో 40,000 వచ్చినాయి. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి అంటే అంతకుముందు 50,000 వస్తే ఆ తర్వాత 70,000 60,000 వచ్చినాయి. అంత మాకంటే తక్కువ వచ్చినాయి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఓట్లేని రాలేదు. ఎప్పుడు చూసినా కూడా ఓల్డ్ సిటీ ఈ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసరికల్లా టీడీపీ ఒకసారి మాత్రమే 2వ ప్లేస్ లో వచ్చింది. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ ఎంఐఎంఏ నడుస్తుంది. కాకపోతే బీజేపీ నిజంగా ఫైట్ చేస్తుందా లేదా అనేది కూడా మళ్ళీ లోపాయకార ఒప్పందాలు ఉంటాయి కదా రాజకీయంగా. రేపు అక్కడ భవిష్యత్తు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సహకారం అందించాలంటే మరి ఇక్కడ మేము పోటీ పడతాము. అంతిమంగా హిందువుల ఓట్లన్నీ కూడా లౌకికవాదం పేరిట మీద కాంగ్రెస్ పార్టీ ఇన్ని, లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని, ఇంకొక బీజేపీ ఇన్ని, ఇట్లా పంచుకుంటూ పోతా ఉన్నారు. ఇంకో 10 మంది తెలుగు వాళ్ళు ఎవరైనా పోటీ చేసింది అనుకోండి ఎంపీగా, వాళ్ళొక 5,000 10,000 వీళ్ళొక 5,000 10,000 తెలియకుండా ఆ గుర్తుకు ఓట్లు పడ్డా కూడా ఒక 50 లక్షల మెజారిటీ పోతుంది. రీసెంట్ గా అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలు 5.5 లక్షల ఓట్లు తీసేసినాం, 5.5 లక్షల ఓట్లు తీసేసినాం అని. అది తీసినరా తీయలేదా తెలియదు, కానీ ప్రచారం అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. అది ఈసీ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే కరెక్ట్. ఎందుకంటే ఇట్ హ్యాస్ మనకు అంత పర్ఫెక్ట్ గా ఎవిడెన్స్ అయితే ఉందని నేను అనుకోవటం లేదు. సరే ఉందనుకుంటాం. మొత్తం పోయినసారి 3.5 లక్షల మెజారిటీ వచ్చింది అసదుద్దీన్ గారికి. అసదుద్దీన్ ఆయన పేరు సలావుద్దీన్. అసదుద్దీన్ గారి అసదుద్దీన్ ఇన్నేళ్ళు ఫ్రెండ్షిప్ లో ఉండే పేరు కూడా తెలియకపోతే ఏం కాదండి. ఆయన వాళ్ళ నాయన పేరు ఒక ఉద్దీన్. మొత్తం ఆ ఫ్రెండ్షిప్ కూడా సీక్రెట్ గా ఏం పెట్టుకోలేదు, ఓపెన్ గానే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరు ఓపెన్ గానే నామమాత్రంగానే పెట్టాము. అదే పెద్ద ఇష్యూ కాదు, మీరు ఉన్నారు కదా మాకు. అయితే ఏదైనా సో ఇట్లా మన కమ్యూనియల్ ఈసారి ఏమంటే నిజంగా 5.5 లక్షల ఓట్లు తీసేసిన 5.5 లక్షల ఓట్లు తీసిందే నిజమైతే మళ్ళీ ఇప్పుడు మేమున్న మన బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితులలో మళ్ళీ యావరేజ్ గా 50,000 ఓట్లు. ఎందుకంటే గోషామహల్ మనం బ్రహ్మాండంగా టఫ్ ఫైట్ ఇవ్వగలిగినాం కాబట్టి గోషామహల్ అక్కడక్కడ మన ఉనికి ఉంది కాబట్టి మళ్ళీ మన ఓట్లు మనకు వస్తాయి. ఆ ఓట్లు వచ్చినా కూడా మనమేమో గెలుపు దిశగా ప్రయాణించే అంత అయితే లేదు. సో గతంలో ఏవైతే ఓట్లు వచ్చాయో ఆ ఓట్ల కోసమే మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు. సరే మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. కష్టపడ్డా కూడా అన్నీ ఓట్లు వస్తాయి. ఫైట్ దేర్ ఇస్ ఏ ఓపెన్ సీక్రెట్, ఓపెన్ ఫైట్. అందరికి తెలిసిన సత్యం, అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఫైట్ బిట్వీన్ ఎంఐఎం అండ్ బీజేపీ, నాట్ ఈవెన్ కాంగ్రెస్ ను వాళ్ళు అన్నారు. ఆయన ఫిరోజ్ ఖాన్ ను నిలబెడితే కొంచెం టఫ్ ఫైట్ ఉండేది అన్నారు. ఆ ఫిరోజ్ ఖాన్ గారిని కూడా నిలబెట్టకుండా సాబీరో ఎవరినో పెట్టిండ్రు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు, మీరు ఒక బలమైన కాంగ్రెస్ వ్యక్తికి ఇవ్వండి
ముస్లిం ఓట్లు కూడా చీలిపోతాయి, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అని సవాల్ కూడా విసిరినట్టున్నారు. సో ఇవన్నీ మనం చూస్తుంటే మళ్ళీ అంతిమంగా ఈసారి గెలుపు ఎవరిదనేటువంటి ఆశ్చర్యం కానీ, గెలుపు కోసం జరిగే చర్చ కానీ, ప్రజలలో ఆమె దూసుకుపోతున్న ప్రచార సరళిలో మాధవీలత గారు తీసుకుపోతున్నటువంటి తీరు కానీ, లేకపోతే భాష కానీ,